మాట్లాడతాను. అండ్ ఈరోజు కూడా ఈ లైవ్లో కూడా లైక్ ఎవరిదైనా కామెంట్స్ చదవకపోయి ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. నేను ఎంత హోల్డ్ చేసినా అది అవ్వట్లేదు. అండ్ యా ఫర్ ష్యూర్ మళ్ళీ మంచిగా ప్లాన్ చేసుకొని నాతో ఎవరైనా స్పెషల్ పర్సన్తో వస్తాను. సే సంథింగ్ అబౌట్ మీ బిఫోర్ ఎండింగ్ ద లైవ్. నువ్వు రా చెప్తా. నా చెల్లి, నాకంటూ ఒక చెల్లి ఉంది, తన పేరు పూజ. మేడం గారు అడుగుతున్నారు ఆవిడ గురించి చెప్పమని. ఏం చెప్తాను, నన్ను వదిలేసి పెళ్లి చేసేసుకుంది. బిగ్ బాస్ హౌస్లో నన్ను ఇంట్లో వాళ్ళందరూ పెట్టేసి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. లేదు, జస్ట్ ఫన్ కోసం కామెడీ చేశాను అంతే. నీ గురించి ఏం లేదురా చెప్పడానికి. నైట్ అంతా మాట్లాడుకుంది సరిపోక లైవ్కి వచ్చేసి నీ గురించి చెప్పమంటున్నావా? ఇంటికి రా చెప్తా. సే థ్యాంక్ యూ టు మియా. వై షుడ్ ఐ టెల్ థ్యాంక్స్? సునంద టెల్ అబౌట్ మీరా. మిమ్మల్ని నేను లైవ్ వెళ్తున్నానని చెప్పా. మీరు లైవ్ని వచ్చి చూసి కామెంట్ చేయమని నేను చెప్పలేదు. అండ్ ఎస్, నా టీం చాలా అంటే చాలా కష్టపడ్డారు. చాలామంది చెప్తుంటే నేను నమ్మలేకపోయాను. నేను అనుకున్నా జస్ట్ వెళ్తాను, లైక్ ఐ గివ్ మై 1000%, ఎంత వీలవుతే అంత ఇచ్చి వస్తాను అనేసి. బయటకు వచ్చాక తెలిసింది వాళ్ళు నా కోసం పడే కష్టం. ఏం చెప్పను, నా ఫ్యామిలీ కదా, నా కోసం కాకుండా ఎవరి కోసం చేస్తారు మీరు? బట్ ఐ లవ్ యూ ఫ్యామిలీ. ఓకే, ఎవరిదైనా మెసేజ్ని నేను మిస్ చేస్తుంటే, ఎవరిదైనా కాదు, నేను చాలా మందిది మిస్ చేశానని నాకు బాగా తెలుసు. ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. అందరి మెసేజెస్ని నేను చదవలేకపోయాను. అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఒక మంచి టైం చూసి ఎవరైనా ఇంకొక మీ ఫేవరెట్ పర్సన్తో కలిసి లైవ్కి రావడానికి ట్రై చేస్తాను. అండ్ మీ